హలో మిత్రో. అరే సోదాపి మ్యాటర్ ఏంటో చెప్పు. అదే అండి, మూవీ స్టార్టింగ్ లో మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని ముఖేష్ ఆడ్ ఎలా వేస్తారో, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఇందులో 18+ కంటెంట్ ఉంటుంది, ఇందులో 18+ బూతులు ఉంటాయి, ఈ యాప్ చిన్న పిల్లల కోసం కాదు అని వార్నింగ్ వేయాలి. అదేంటి భయ్యా అంత మాట? నువ్వు బాగానే చూపిస్తారు కదా టాలెంట్ అంటే నువ్వు అనుకునే టాలెంట్ కాదులే బ్రో. ఒకడేమో చేతిలో ఫోన్ ఉందని నోటికి వచ్చిన చెత్తంతా మాట్లాడి దాన్ని రోస్టింగ్ అంటాడు, ఇంకొకరేమో చెప్పే కంటెంట్ కి కెమెరా యాంగిల్ కి సంబంధమే ఉండదు, ఇంకొకరైతే అసలు వీడియోలు ఎందుకు చేస్తారో కూడా అర్థం కాదు. కూల్ బాబ్జీ కూల్, ఎంత ఆవేశపడకు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఇంకా ఏముంది, ఇలాంటి లత్కో లండి లౌడలో రీల్స్ ని రోస్ట్ చేసి 90mm రాడ్ దింపేద్దాం. వీని పేరే బిగ్ లిఖిత్. వీని వీడియోస్ కి తగ్గట్టే వీని పేరు కూడా కరెక్ట్ సరిపోయింది, అదే బిగ్ లిఖిత్. లేకటండి పళ్ళు తోముకో. ఇంకొట్టమన్నానా? నీకు పళ్ళు తోముకో అన్నానా? అటు బాత్రూమ్ వస్తే బాత్రూమ్కి వెళ్తా, అయితే నోట్లో వెళ్తావు. నీ పిల్ల పుట్లంచే. ఒరే బాబ్జీ, వీడేంట్రా ఒకరిని బాడీ షేవింగ్ చేస్తూ దాన్ని రోస్టింగ్ అంటున్నాడు, అది కూడా ఒక మైనర్ ని బూతులు తిడుతూ. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. అదే కదా వీడి కంటెంట్. ముందు ఒకరిని బాడీ షేవింగ్ చేస్తున్నప్పుడు మనం ఎలా ఉన్నామని ఆలోచించాలి. వానికి పళ్ళు బాలేవన్నా ఓకే, మరి నీ మూతి మీద ఎవరు మింగారా? వీడి పేరేంట్రా? బిగ్ లిఖిత్. మరి తెలిసి కూడా ఎందుకు అడుగుతావురా వాని మూతి గురించి? అటు బాత్రూమ్ వస్తే బాత్రూమ్కి వెళ్తా, అయితే నోట్లో వెళ్తావు. నీ పిల్ల పుట్లంచే. వాడికి బాత్రూమ్ వస్తే వాడు బాత్రూమ్ లోనే పోతాడు, కానీ నీకే బాత్రూమ్ వస్తే ఇలా ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి లౌడోలో రీల్స్ చేస్తావు, పిల్ల హూకా. లైఫ్ ని జీవితం అని ఎందుకంటారు తెలుసా? ఎందుకంటే అది జీవితం కాబట్టి. ఒరే బుజ్జి, వీడిని ఎర్రుపువ్వా అని ఎందుకంటారో తెలుసా? ఎందుకురా? ఎందుకంటే వీడు పెద్ద ఎర్రుపువ్వు కాబట్టి. అందరూ వీని ముఖం మొగ్గలెక్క ఉందని ఎందుకంటారో తెలుసారా? తెలుసులేరా, ఎందుకంటే వీని ముఖం మొగ్గలెక్క ఉంటుంది కాబట్టి. కానీ బాబ్జీ, నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా? వీని జీవితంలో ఈ ఒక్క రీల్లో బూతులు మాట్లాడలేడు, కానీ ఇది క్రింజ్ రీలే కదరా పిల్ల హూకా. రే న్యూటన్ లంజా, ఇద్దరిపోకవేంట్రా నువ్వు? యాపిల్ పడితే పక్కన తీసి పడేయాలి కానీ కట్టలు తెంగకూడదు. చిన్నప్పటి నుంచి ఉచ్చపోస్తున్నావు కదరా, ఉచ్చ కింద పడుతుంది కదరా, పైన నోట్లోకి పోతుందా? అప్పుడు గుర్తు రాలేదా గ్రావిటీ తొక్కతోలంతా? యాపిల్ పడితే గుర్తుకొచ్చిందరా నీకు? అయినా నువ్వే కదరా అన్నావు, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. అంత ఖాళీగా ఉన్నావు, ఎర్రిపోక చేతికొచ్చి నీ క్వశ్చన్ అని రాసి దెంగావు. యాపిల్ వచ్చి నేను ఎత్తుపైన పడితే పట్టుకుని ఇసిరి దెంగాలి కానీ దాని గురించి కూర్చొని ఆలోచిస్తావు ఏంట్రా? గ్రావిటీ ఎందుకు వచ్చింది, మొట్ట ఎందుకు వచ్చింది? నీ లవడాలంజా, నీ వల్ల ఎక్కలేని టార్చర్ మొత్తం చూసాం రా, స్కూల్లోను కాలేజ్లోను. నీ అబ్బా నీ తప్ప అట్లా అనకు బే. గ్రావిటీ కనిపెట్టిన లెజెండ్ రా వాడు. ఇలాంటి మొట్ట కూడా అయితే పూక. చిచి, బ్రతుకున్న వాళ్ళనే అనుకున్నా, చనిపోయిన వాళ్ళని కూడా వదిలవారా? ఏంటి గ్రావిటీ ఎందుకు కనిపెట్టిండా? ఆయన గ్రావిటీ కనిపెట్టకుంటే నీ ముఖం పైన నీ ఉచ్చ పోసుకొని ఏంటి వర్షం కింది నుంచి వస్తుంది అనుకుంటావు. ఎవడు భయ్యా వీడు ఈక్వేషన్స్ ఎందుకు కనిపెట్టింది అంటున్నాడు? మరి రాకెట్స్ తయారు చేస్తే స్పేస్ లోకి ఎలా పంపించాలంట? అప్పుడు రాకెట్లని మూన్ పైకి ఎందుకు పంపిస్తారు బుజ్జి? డైరెక్ట్ నోట్లోకి పంపిస్తారు. నువ్వు భూమి పైన నడుస్తున్నావు అంటే దానికి న్యూటనే కారణం. నువ్వు ఇప్పుడు ఇలా టీవీలో మొబైల్లో కనిపించి అడ్డం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే దానికి న్యూటనే ఒక రకంగా కారణం. మళ్ళీ నువ్వు న్యూటన్ ని తిడుతున్నావు. హీరోషిమాలో వేసిన న్యూక్లియర్ బాంబ్ ని నీ నోట్లో వేసింటే సగం పీడ పోయేది. వీడు వాని మాటలతో రోత చేసి దాన్ని రోస్టింగ్ అంటుంటే ఈమెనేమో తన టాలెంట్ చూపిస్తూ రోత చేస్తుంది. ఈమె పేరే వల్లి బావిరెడ్డి. ఈమె స్పెషాలిటీ ఏంటంటే తన టాలెంటెడ్ రీల్స్ తో ప్రపంచంలో ఉన్న కరోనా కొడుకులందరినీ తన కమెంట్ బాక్స్ లోకి తెచ్చుకుంటుంది. ఇట్ట తయారయ్యేనే మీరంతా. అరే నాకు తెలియకడుగుతా, అసలు అందులో ఏముందని 17,000 లైకులు వచ్చాయి మావా. ఏముందంటావేంట్రా? అంత టాలెంట్ చూపిస్తూ రీల్స్ తీస్తుంటే టేస్ట్లెస్ ఫెలో. ఓహో, కామెడీ చేస్తున్నావా? అవునులే, మనలాగా టాలెంట్ తో కష్టపడి చేసే రీల్స్ కి వీడియోస్ కి ఎవడు చూడడు, ఎవడు లైక్స్ కొట్టాడు. అదే ఇలా టాలెంట్ చూపిస్తూ రీల్స్ చేస్తే లక్షల్లో లైకులు. అయినా దేనికైనా అదృష్టం ఉండాలి లేరా బుజ్జి. నువ్వు అలా డీలా పడిపోకరా బాబు, నీకు ఒక కమెంట్ చూపిస్తా చూడు. దేవుడా, ఎంతో బాగా వేడి చేసింది. డాక్టర్ దగ్గరికి పోతే కొబ్బరి బొండాలు తాగు తగ్గిపోతుందని చెప్పాడు. అవుతుందా? అవును భయ్యా, ఇంతకు వీడు ఏ ఉద్దేశంతో అన్నాడంటావు?
అవునరా బుజ్జి, ప్రతి వీడియోలో అరే 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 అని ఎందుకంటదంటావురా అక్క? నా స్వీటీ అరే అంటే నీకేంటి, టాలెంట్ చూపిస్తే నీకేంటి, ఎక్కువ మాట్లాడితే నీ కమెంట్ బాక్స్ లో నీకు పచ్చడైపోతుంది. అవునులే, క్రియేటర్స్ ఎలా ఉంటే వాళ్ళ ఫాలోవర్స్ కూడా అలానే ఉంటారు. అయినా నిన్నని ఏం ప్రయోజనం లే అక్క, నువ్వు చూపిస్తావు వాళ్ళు చూస్తారు, నీ తప్పేముందులే. కావాలంటే ఈ కమెంట్ చూడండి. ఏంట్రా వీళ్ళు ఇలా తయారయ్యారు? మరి ఏమనుకున్నావు అక్క టాలెంట్, అది మరి అక్క పవర్ అంటే. అరే ఏడుందిరా ఈక్వాలిటీ? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు 10 మంది అమ్మాయి రీల్ మధ్యలో ఒక్క అబ్బాయి రీల్ వస్తుంది. అబ్బాయిలు అమ్మాయిలే చూసి, మేము అమ్మాయిలే చూసి బోర్ కొడుతుందిరా. ఈక్వాలిటీ కోసం ఫైట్ చేయండి రా అబ్బాయిలు, మీరు కూడా రీల్స్ చేయండి రా. ఒరే అక్క, ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది, నువ్వు వేసుకోరా. నన్ను డిస్టర్బ్ చేయకురా, నేను ఆల్రెడీ తనకి పడిపోయా. చిచి, ఏదోనారి ఏదవా. సరే మరి వీడియోని ఏం చేసేస్తున్నా, నువ్వు మింగే ఇంకా. అదేంటి బాబ్జీ, ఇంకొక క్రియేటర్ ని వదిలిపెట్టావు? అది పార్ట్ 2లో చేద్దాం లేరా, ముందే వీడియో లెంత్ పెరిగిపోతుంది. మెయిన్ గా నెట్ బ్యాలెన్స్ చేసుకోవడానికి మనీ కూడా లేవు. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. సర్లే, ఇంకా ఎండ్ ఇంట్రో చెప్పేసి ఇంకేం చేస్తాం. సో ఇదండి మరి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. రే పార్ట్ 2 అన్నావు కదరా? అదే నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో కలుద్దాం. అంతవరకు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు.